ఒకప్పుడు ఒక గ్రామాన్ని రాక్షస దున్నపోతు భయంతో వణికించింది. ఆ విపత్తు నుంచి వారిని కాపాడేందుకు ఒక తల్లి దిగి వచ్చింది. ఆమెను తమతోనే ఉండమని కోరుకున్న ఆ గ్రామ ప్రజలే కాలక్రమేణా ఆమెను మర్చిపోయారు. ఆ మరుపే వారి జీవితాల్లో మళ్లీ కష్టాలను కొడితెచ్చింది. ఒక్క చూపుతోనే ఆ రాక్షస దున్నపోతును ఆపిన ఆ తల్లి ఎవరు, ఆమె ముత్యాలమ్మగా ఎలా కొలువు తీరింది అనే ఈ మహత్తరమైన ముత్యాలమ్మ తల్లి చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. కనుపూరు గ్రామ ప్రజలు పశువులను మేపుతూ పాడి పంటలతో ఆనందంగా జీవించేవారు. ఆ గ్రామం నిత్యం సంతోషంతో నిండిపోయేది. పిల్లలు ఆట పాటలతో కాలం గడుపుతూ పశువులను మేపుతూ సంతోషంగా జీవించేవారు. కానీ ఒకనాడు ఆ మందలో ఉన్న ఒక దున్నపోతు అకస్మాత్తుగా పొగరెక్కి పిచ్చిగా మారింది. అది ఒక్కసారిగా అదుపు తప్పి మందలోని పశువులను పొడుస్తూ ఉన్మాదిలా పరుగులు తీసింది. ఆ దృశ్యాన్ని చూసిన పిల్లలు భయంతో వణికిపోయారు. దాన్ని ఆపడానికి ప్రయత్నించిన కొందరు పిల్లలు గాయాల పాలయ్యారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి దిక్కులు తెలియకుండా పరుగులు తీస్తూ చెల్లా చెదురయ్యారు. భయంతో వణికిపోతూ ఏడుస్తూ ఆ పిల్లలందరూ తమ తల్లిదండ్రుల దగ్గరకు చేరుకొని దున్నపోతు పిచ్చిగా మారిన సంగతి పెద్దలకు చెప్పగానే ఆ గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. భయంతో వచ్చిన పిల్లలకు పెద్దలు ధైర్యం చెప్పినా కూడా వారి మనసుల్లో భయం మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆ దున్నపోతును వెంటనే మంద నుండి తరిమి వేయాలని పెద్దలు నిశ్చయించినప్పటికీ ఆ సంఘటన తర్వాత పిల్లల ఆటలు ఆగిపోయాయి, నవ్వులు మాయమయ్యాయి. ఎప్పుడు అల్లరి చేస్తూ ఆటలాడుకునే ఆ పిల్లలు బిక్కు బిక్కుమంటూ జీవించడం ప్రారంభించారు. ఇలా కనుపూరు గ్రామంలో ఆనందంతో నిండిన జీవితం ఒక్కసారిగా భయంతో కమ్ముకుంది. ఆ దుస్థితిలో గ్రామ ప్రజలంతా ముత్యాలమ్మ తల్లిని ఆశ్రయించే సమయం దగ్గర పడింది. పిల్లలు భయంతోనే గొడ్లను కాచేందుకు వెళ్లేవారు. ప్రతి క్షణం గుండెల్లో భయంతోనే పశువులను మేపేవారు. ఒక్క క్షణం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఎప్పుడో ఒక సమయాన ఆ పిచ్చి దున్నపోతూ మళ్లీ మందలోకి దూసుకొచ్చేది. అదుపు తప్పి పశువులపై దాడి చేస్తూ పొడుస్తూ ఉన్మాదిలా ప్రవర్తించేది. కాపర్ల అరుపులు, పిల్లల విలపనలు ఆ గ్రామమంతా మారుమోగాయి. అయినా ఆ దున్నపోతూ మరింత క్రూరంగా మారుతూ ఎవరిని పట్టించుకోకుండా విరుచుకు పడుతూనే ఉండేది. ఊరంతా ఒకటై దానిని పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా అది ఎవరికీ చిక్కకుండా తప్పించుకుంటూనే ఉండేది. దాని ప్రవర్తన చూసిన గ్రామ ప్రజలు ఇది సాధారణ జంతువు కాదని, ఏదో మహిషాసురుని స్వరూపం అని భావించి భయంతో వణికిపోయారు. గ్రామ పెద్దలంతా ఒక చోట చేరి ఈ విపత్తు నుంచి ఎలా బయటపడాలో ఆలోచించడం ప్రారంభించారు. అప్పుడే వారి మనసులో ఒక ఆలోచన వెలిగింది. అలనాటి మహిషాసురుని సంహరించిన ఆ తల్లి మళ్లీ అవతరించి ఈ దున్నపోతు పీడను కూడా నివారించాలనే ఆకాంక్ష. అందరూ కలిసి భక్తితో అమ్మా మహిషాసుర మర్దిని, మా కష్టాలను తీర్చమ్మా అంటూ ప్రార్థించడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితులలో రైతులందరూ కలిసి కాపర్లకు ధైర్యం చెప్పి అందరూ ఒకటిగా ఉండి పశువులను మేపాలని సూచించారు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నాన వేళ జీడి మామిడి తోటలో కాపర్లు పశువులను మేపుతుండగా అకస్మాత్తుగా ఆ దున్నపోతు మళ్లీ రంకెలేస్తూ మందలోకి దూసుకొచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన పిల్లలు ఒక్కసారిగా భయంతో వణికిపోయి అందిన చెట్లెక్కి ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. అది క్షణాల్లోనే భయానక దృశ్యంగా మారింది. పశువులు పరుగులు తీస్తుండగా పిల్లలు చెట్లపైకి ఎక్కి దిగలేని స్థితిలో వణికిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో వారికి కొంత దూరంలో ఒక మహిమాన్వితమైన రూపం కనిపించింది. మండుతున్న ఎండలో ఆ దారిలో నడుస్తూ వస్తున్న ఒక పెద్ద ముత్తైదువ ఆకారం కనిపించగానే పిల్లలు ఆశ్చర్యంతో ఆమె వైపు చూశారు. భయంతో వణికిపోతూ అమ్మా ఇటు రాకండి అంటూ కేకలు వేస్తూ ఆమెను హెచ్చరించడం ప్రారంభించారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే ఆమె సాధారణ స్త్రీ కాదు. కనుపూరులోని కొలువై ఉన్న ఆ అమ్మ భక్తులను కాపాడే ముత్యాలమ్మ స్వయంగా వచ్చిందని వారికి తెలియదు. పిల్లలు ఎంత అరిచినా ఎంత హెచ్చరించినా ఆ పెద్ద ముత్తైదువ మాత్రం ఆగకుండా ముందుకు నడుస్తూనే వచ్చింది. ఆమె అడుగుల్లో ఎలాంటి భయం లేదు, ఎలాంటి సందేహము లేదు. ఆ దారిలో నిలబడి ఉన్న దున్నపోతు వైపు ఆమె చూపు నిశ్చలంగా నిలిపింది. ఆ దున్నపోతు కూడా ఒక్కసారిగా తల ఎత్తి ఆమెను గమనించి కాళ్ళు దువ్వుతూ బుసలు కొడుతూ ఆమె వైపుకే పరిగెత్తసాగింది. ఆ దృశ్యాన్ని చూసిన పిల్లల గుండెల్లో ఉలిక్కిపడి అమ్మా పారిపో తల్లి అంటూ కేకలు వేస్తూ హెచ్చరించసాగారు. కానీ ఆ తల్లి మాత్రం ఒక్క క్షణం కూడా వెనక్కు తగ్గలేదు. ఆమె చూపు నేరుగా ఆ దున్నపోతు మీదే నిలిచింది. ఆ చూపులో భయం లేదు, ఆ చూపులో ఆజ్ఞ ఉంది. ఆ క్షణం
సమయంలోనే ఆ తల్లి చూపుతో ఆ దున్నపోతు చూపు కలిసింది. ఒక్కసారిగా ఆ ఉన్మాద దున్నపోతు తల ఊపుతూ వెనక్కు తగ్గి బుసలు కొడుతూనే వెనుదిరిగి పారిపోయింది. ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన పిల్లలు ఆశ్చర్యంతో చెట్లపై నుండి ఒక్కొక్కరుగా దిగారు. వెంటనే ఆ తల్లి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి, అమ్మా నీవెవరు, ఆ దున్నపోతును ఎలా నిలువరించావని ఆశ్చర్యంతో అడిగారు. ఆ పిల్లల భయాన్ని గమనించిన ఆ తల్లి వారిని ప్రేమగా దగ్గరకు తీసుకుని చెట్టు నీడలో కూర్చోబెట్టి స్వాంతనంగా ఇలా పలకసాగింది, బిడ్డలారా భయపడకండి. ఆ దున్నపోతు సాధారణమైనది కాదు, అది రాక్షసి అంశతో పుట్టినది. ఈ దున్నపోతు పీడ నుంచి బయటపడే మార్గం ఏంటంటే వచ్చే పాల్గొన మాసంలో ఆ మాసంలోని మంగళవారం రోజున పోలేరమ్మకు పొంగలి పెట్టండి. ఆ పొంగిన పొంగలిని ఒక చోట రాశిగా పోసి ధూప దీపాలతో కలశాన్ని పూజించండి. భక్తితో ప్రార్థించండి. లోకాలను పాలించే పోలేరమ్మను ఆర్తితో పిలవండి. మీరు పిలిచిన మాటను ఆలకించి పోలేరమ్మ తల్లి ఆ కలశంలోనే కొలువై నిలుస్తుంది. ఆ కలశంలో కొలువై ఉన్న తల్లి ఉగ్ర రూపం ధరించి ఆ రాక్షస దున్నపోతును ఇక్కడకు రప్పిస్తుంది. ఆ దున్నపోతు మీ ముందు వచ్చి నిలబడినప్పుడు మీ చేతి స్పర్శతో అది రాతి బొమ్మలా నిలబడిపోతుంది. అప్పుడు మీరు రెండుగా చీల్చిన చీపురు పుల్లతో దాని మెడపై కొట్టండి. ఆ ఒక్క దెబ్బతో ఆ దున్నపోతు మీ జోలికి రాదు, మీ గ్రామానికి మళ్ళీ హాని చేయదు అని మార్గం చూపింది. ఆ తల్లి మాటలు వినగానే పిల్లల హృదయాల్లో భయం కరిగిపోయి ఆశ కనిపించింది, నమ్మకం పెరిగింది. అలా కనపూరు గ్రామాన్ని రక్షించేందుకు ముత్యాలమ్మ తల్లి స్వయంగా ఉపాయం చెప్పి భక్తులకు మార్గదర్శకురాలుగా నిలిచింది. ఆ తల్లి చెప్పిన మాటలను గుండెల్లో పెట్టుకున్న పిల్లలు మరియు గ్రామస్తులు అందరూ కలిసి ఆమె చెప్పిన విధంగానే చెయ్యాలని నిశ్చయించుకున్నారు. కాలం గడుస్తుండగా ఎదురు చూస్తున్న పాల్గొన మాసం వచ్చేసింది. ఆశలను తీర్చే మంగళవారం కూడా చేరుకుంది. ఆ రోజు గ్రామం అంతా ఒక పవిత్రమైన భావంతో నిండిపోయింది. మందలో ఉన్న పశువులను కొంత దూరంగా వదిలి చెట్టు కింద ముగ్గులు వేసి మధ్యలో కలశాన్ని ప్రతిష్ఠించి ఆ ముగ్గులోనే పొంగలిని సమర్పించారు. పొంగిన పొంగలిని ఒక పెద్ద రాశిగా పోసి సాంబ్రాణి పొగలు ఎగసేలా వెలిగించి టెంకాయలు కొట్టి భక్తి భరితంగా పోలేరమ్మను పిలవసాగారు. అంతలోనే ఒక్క క్షణంలో ఏ మూల నుండో ఆ రాక్షస దున్నపోతూ బుసలు కొడుతూ పూజ చేసిన చోటుకే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన పిల్లలు ఒక్క క్షణం గుండెల్లో ఉలిక్కిపడ్డా వెంటనే మళ్ళీ ఆ తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకున్నారు. మెల్లగా ముందుకు వెళ్లి ఆ దున్నపోతును అదుపులోకి తెచ్చారు. ఆ దున్నపోతు కాస్త శాంతించింది. కుంభం ముందుకు వచ్చి తల ఎత్తి చూసి ఆ పవిత్ర శక్తి ముందు తల వంచినట్టుగా నిలబడిపోయింది. వెంటనే పిల్లలు చీపురు పుల్లలను రెండుగా చీల్చి చేతిలో పట్టుకొని హృదయంలో పోలేరమ్మ తల్లిని స్మరించుకుంటూ ఆమె నామ స్మరణతో ఆ దున్నపోతు మెడపై కొట్టారు. ఆ దున్నపోతును మెడపై కొట్టిన ఆ ఒక్క దెబ్బతోనే ఆ రాక్షస దున్నపోతు మెడ తెగి నేలపై పడిపోయింది. ఆ క్షణంలోనే నెత్తురు ఏరులై పారుతూ చుట్టూ వ్యాపించింది. ఆ రక్తం పూజ కోసం రాశిగా పోసిన కుంభాన్ని తడిపేసి గ్రామాన్ని వేధించిన ఆ పీడ అంతమై భయం తొలగిపోయి గ్రామంలో మళ్లీ శాంతి నెలకొంది. భక్తితో మురిసిపోయి పోలేరమ్మకు గ్రామ ప్రజలందరూ దండాలు పెట్టడం ప్రారంభించారు. దయగల మా తల్లి, మమ్మల్ని కాపాడిన తల్లి అంటూ కన్నీళ్లతో ప్రార్థించారు. అప్పుడే ఒక మహాభక్తురాలుకి పోలేరమ్మ ఆవహించి ఉగ్ర రూపంలో తాండవమాడుతూ, బిడ్డలారా భయపడకండి, మీ బాధలను తీర్చడానికే నేను దిగి వచ్చానని పలికింది. ఆ తల్లి మాటలు విన్న ప్రజలు మరింత భక్తితో నమస్కరిస్తూ, అమ్మా మా ఊరిలోనే కొలువై ఉండు అని ప్రార్థించారు. ఆ ప్రార్థనలు ఆలకించిన ఆ తల్లి కిలకిల నవ్వులతో తల ఊపుతూ అంగీకరించినట్టు సంకేతం ఇచ్చింది. అలా కనుపూరులో పోలేరమ్మ తల్లి శాశ్వతంగా కొలువై భక్తులను కాపాడే దైవంగా నిలిచింది. ఆ రోజు నుండి ఆ గ్రామ ప్రజలు పోలేరమ్మ తల్లికి పూజలు చేస్తూ భయం లేకుండా చింత లేకుండా జీవించసాగారు. కానీ కాలగమనంలో మరొకసారి పరీక్ష వచ్చింది. ఒకరోజు ఆ గ్రామంలో కలరా వంటి భయంకర వ్యాధి వ్యాపించి ప్రజలు విలవిలలాడారు. ఎంత ప్రయత్నించినా ఆ వ్యాధి తగ్గక ప్రజలు మరలా ఆ తల్లి ఆశ్రయాన్ని కోరుకునే పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులకు తమకు తెలిసిన ప్రతి విధంగానూ ప్రయత్నించారు. పోలేరమ్మకు కొలుపులు చేశారు, జాతరలు నిర్వహించారు, అంబళ్లు పోశారు, భక్తితో పూజలు కూడా చేశారు. కానీ ఎంత చేసినా ఆ మహమ్మారి మాత్రం శాంతించలేదు. గ్రామాన్ని పట్టి పీడిస్తూ మరింత భయానకంగా మారింది. దిక్కు చూసిన స్థితిలో ప్రజలు చివరకు ఆ తల్లి పాదాల దగ్గర ఆశ్రయం కోరి, అమ్మా మాకు దయ చూపు అంటూ ఆ పోలేరమ్మను దీనంగా వేడుకున్నారు. అలాంటి ఒక రాత్రి పోలేరమ్మ తల్లి సింహాద్రి రామలింగయ్య శెట్టి అనే భక్తుని స్వప్నంలో ప్రత్యక్షమై, నాయనా నా ముద్దుల చెల్లెలు ముత్యాలమ్మ ఈ గ్రామంలోనే ఉంది, కానీ ఆమెకు సరైన పూజలు అందక ఇక్కడే నిర్లక్ష్యంగా ఉంది. మిమ్మల్ని కష్టాల నుండి కడతీర్చిన ఆ తల్లిని మీరు నిర్లక్ష్యం చేశారు. ఆమెను గౌరవంగా తీసుకువచ్చి సక్రమంగా ప్రతిష్ఠించండి.
చేయండి. 3 పూటల భక్తితో పూజలు చేయండి. ఆమెను సంతోషపరిస్తే మీ గ్రామాన్ని చల్లగా చూస్తుంది, మీ బాధలను తొలగిస్తుంది అని ఆ తల్లి స్పష్టంగా ఉపదేశించింది. పోలేరమ్మ తల్లి స్వప్నంలో చూపిన ఆ పవిత్ర స్థలాన్ని మరుసటి రోజు భక్తులు వెతికి కనుగొన్నారు. ఆ చోట ముత్యాలమ్మ తల్లి శిలా రూపంలో వెలిగిపోతుంది. ఆది పరాశక్తి స్వరూపిణి అయిన ఆ అందాల తల్లి అక్కడే నివసిస్తుందన్నది తెలిసి ఆ పవిత్ర స్థలంలోనే ఆమె పేరు మీద గుడిని నిర్మించారు. ఆ బంగారు తల్లికి ఆలయం కట్టించి ప్రతిష్ఠించారు. పోలేరమ్మ తల్లి చెప్పినట్టుగానే ముత్యాలమ్మకు ఘనంగా జాతరలు జరిపిస్తామని ఊరంతా చాటింపు వేయించారు. ఆ చాటింపు జరిగిన తర్వాత ఆశ్చర్యకరంగా ఆ గ్రామాన్ని వేధించిన కలర వ్యాధి క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. గ్రామాన్ని రక్షించేందుకు 4 దిక్కులలో వేపాకులతో దిగ్బంధం చేసి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటి కల్లుని తీర్థంగా సమర్పిస్తూ తమ సొంతంగా వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించారు. పోలేరమ్మను ఘట్టంలోకి ఆవాహన చేసి ఊరంతా ప్రదర్శనగా తీసుకువెళ్లి చివరకు ముత్యాలమ్మ తల్లి ముంగిటకు తీసుకువచ్చి నిలిపారు. అక్కడ పూర్ణ కుంభాలతో అన్నాన్ని సమర్పిస్తూ భక్తులు హృదయపూర్వకంగా నమస్కరించారు. పోలేరమ్మ ముంగిట నిలబెట్టిన ఆ ఘట్టంతో మరింత ఘనంగా వెలుగొందింది. ఆ పవిత్ర సందర్భంలో గ్రామమంతా ఆనందంతో నిండిపోయి వేటపోతుల విందులు నిర్వహించారు. ఆనాటి నుండి ఏటేటా ముత్యాలమ్మ తల్లికి వేప చీరలతో మొక్కులు తీరుస్తూ హారతులు ఇచ్చి తమ భక్తిని అర్పిస్తూ కోడి పుంజులు, వేటపోతులు, దున్నపోతులు సమర్పిస్తూ పొర్లు దండాలు పెడుతూ పొంగళ్లు సమర్పిస్తూ జాతరలు ఘనంగా జరిపిస్తూ తమను కాపాడమని ఆ భక్తులు ముత్యాలమ్మను వేడుకోసాగారు. ఆ విధంగా కొలువు తీరి ఉన్న ముత్యాలమ్మ తల్లి ఏటేటా భక్తుల పూజలను స్వీకరిస్తూ ఆమెను నమ్ముకున్న వారికి ఒక రక్షణ వలయంలా నిలవసాగింది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి.